హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే నా ఛానల్లో చిల్లీ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేనైతే 1 టీ గ్లాస్ కంది బెల్లం తీసుకొని దానిని నీట్గా 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్న కంది బెల్లంలో నేను 4 చిల్లీస్ వేసుకుంటున్నానండి. సో 4.5 చిల్లీస్ వేసుకున్నాను. అండ్ ఇందులో చిల్లీస్ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. సో మరీ ఎక్కువ ఉన్న మనకి స్పైసీ ఉంటుంది, మరీ తక్కువ ఉన్న పప్పు టేస్ట్ అనేది బాగుండదు. సో మీడియంగా వేసుకోండి, మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో 1 మీడియం సైజ్ టమాటో వేసుకున్నాను. టమాటోని 6 పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను వీడియోలో ఎలా అయితే కట్ చేశానో మీరు కూడా అలానే కట్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి 1 ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ పప్పులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ కూడా మనం సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. సో ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇందులోనే కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే ఇందులోనే నేను సాల్ట్ వేసేసాను కదా, ఇందాకే చెప్పాను. అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను. సో పసుపు వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ అనేవి వేసుకున్నాను, పెద్ద గ్లాస్వి. సో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. పప్పు అనేది పొంగుకోకుండా ఉండడానికి అనమాట. కుక్కర్లో నుంచి మనకి వాటర్ అనేవి బయటికి రావు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే. అండ్ ఇందులో వచ్చేసి నేను చూపించినంత చింతపండు వేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఇలానే చేయండి, పప్పు చాలా టేస్టీగా వస్తుంది. చింతపండు ఎక్కువ వేసుకోకండి. నేను చూపించినంత మీరు వేస్తే మీరు మంచి టేస్టీ పప్పు అయితే మీరు చేసుకోగలుగుతారు. సో అయిపోయిన తర్వాత మనం పప్పు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో స్టవ్ మీద పప్పు పెట్టేసుకున్న తర్వాత మనకి తర్వాత కావాల్సినవన్నీ మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. నేను ఆనియన్ కట్ చేసుకున్నాను, కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో గార్లిక్ కూడా ఏమంటారు, తెల్లవాయలు కూడా మనం అట్లా పగలగొట్టి వేసుకోవాలండి. అట్లా పగలగొట్టి వేసుకుంటే మనకు పప్పు టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఆ తెల్లవాయ అనేది పగలకోకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఇలానే వేస్తాను, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ఇందులో మనం డ్రై చిల్లీస్ కూడా వేసుకోవచ్చు అండి. సో డ్రై చిల్లీస్ నాకైతే స్పైసీ మరీ టూ మచ్గా ఇష్టం ఉండదు. సో నాకు ఏదైనా మీడియమే ఇష్టం. మీకు కావాలంటే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. సో పప్పు విజిల్స్ 3 మన కుక్కర్ని బట్టి వేయించుకోవాలి. మా కుక్కర్లో అయితే 3 విజిల్స్కే పప్పు అయింది. సో పప్పు అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో ఆ మిగిలిన కట్టుని పక్కకు తీసి పెట్టుకున్నాను. దీన్ని కట్టు అంటారనమాట. సో ఆ వాటర్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ పడేయొద్దండి, మనం దాన్ని కూడా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా చూడండి. అండ్ నేను వచ్చేసి స్మాషర్తో నేను మొత్తం స్మాష్ చేసుకున్నాను. సో మీ దగ్గర స్మాషర్ లేకపోతే పప్పు గుత్తితో వెనుపుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, నేను ఇదే వాడతాను. సో మొత్తం అలా స్మాష్ చేసుకున్న తర్వాత మొత్తం అలా నీట్గా స్మాష్ చేసుకోవాలండి. మనకి చిల్లీస్ కూడా మంచిగా మెదిగిపోవాలన్నమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే చెప్పండి కింద కామెంట్స్లో, నన్ను అడగండి, నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ సో పప్పు మొత్తం ఎనుపుకున్న తర్వాత మనం ఒక 3 తిరువాతకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ తర్వాత ఎలా పెడతారో తెలుసు కదండి, ఆవాలు అండ్ కొన్ని జీలకర్ర. సో అవి చిట్పట అనాలన్నమాట. చిట్పట అంటే మన వంట చాలా టేస్టీగా ఉంటుందని అర్థం. సో అవి మంచిగా చిట్పట అయిన తర్వాత మనం తెల్లవాయలని దంచి పెట్టుకున్నాం కదా, అవి పగలగొట్టి పెట్టుకున్నాం కదా, ఆ తెల్లవాయలని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత సో ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు వేసేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేసేసుకోండి. సో ఆనియన్స్ అనేవి మంచిగా మనకి రెడ్ కలర్, అంటే రెడ్ అంటే లైక్ బ్రౌన్ కలర్, మరి టూ మచ్ బ్రౌన్ కాదు, ఒక రకంగా మనం వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరే ఉండి చేసుకోవాలి. సో అవి మంచిగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఆనియన్స్ని బాగా కలిపిన తర్వాత సో ఇంకా గోల్డెన్ కలర్ అనేది రావాలండి.
ఇది ఇలా చేస్తేనే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి పప్పు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో నేను చెప్పిన టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా మీరు పప్పు టేస్టీగా చేయగలుగుతారు. అండ్ నేను వచ్చేసి మిగిలిన కట్టుని కూడా అందులో వేసేసుకున్నాను. సో వేసేసుకొని ఈ మనం వెనిపి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అందుకు సరిపోయిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. నాకైతే మొత్తం మిక్స్ చేసిన తర్వాత నేను చెక్ చేశానండి. నాకు సాల్ట్ అన్నీ మంచిగా సరిపోయాయి. సో అన్నీ చెక్ చేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు పప్పుకి టేస్ట్ అనేది ఒక అదుర్సండి, అంత టేస్ట్ బాగుంటుంది. సో మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా మనం పప్పుని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ పప్పులో కాంబినేషన్ వచ్చేసి మనం ఆవకాయ తినొచ్చు. అండ్ ఆల్సో నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, అండ్ నెయ్యి పప్పు, వేడి వేడి అన్నం నెయ్యి పప్పు చాలా బాగుంటుంది. అండ్ తెల్లవాయి పొడి పప్పు కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్స్ అనమాట. ఇంకా ఇలా అన్నం పప్పులోకి మనం అప్పడాలు కూడా మనం సైడ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఆమ్లెట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ మీకు కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.